పక్షం వెళ్తే చేసింది జరిగిందో లేదో చెప్తారు జనం. నిన్న చంద్రబాబు చెప్పారు, ₹1,00,00,000 పరిహారం అన్నారు, 50 లక్షలు 25 లక్షలు అన్నారు. ఆయన ఇచ్చినట్టు ఒక రకంగా పరిహారం కూడా సేమ్ అప్పట్లో కూడా ఎల్జీ ఫార్మర్స్ ఆయన ₹1,00,00,000 ప్రకటించారు. ఇలాగేట్లో కూడా విషయం ఏంటంటే అప్పుడు ఆయన ఫార్ములాని ఈయన కూడా ఫాలో అవుతుంది. ప్రభుత్వం ఇవ్వట్లేదు ఈ డబ్బులు, అవును కంపెనీ జాతి ఇప్పిస్తున్నారు. ఇప్పుడు అక్కడంటే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళ మేనేజ్మెంట్ ఎవడివ్వాలో తెలియట్లేదు. ఇప్పుడు కోర్టులో ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు కదా, ఇద్దరు అసలు ఇక్కడికి రానే రాలా. ఎవరిస్తారు ఇప్పుడు ఈ డబ్బులు? కాగితం రాసి ఇచ్చారు సరే, ఎవరిస్తారు ఈ డబ్బులు? కానీ ఫైనల్ గా ఈ అంశంలో ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి పరిహారాలు ప్రకటించడం లేదంటే రాజకీయం మాట్లాడడం తప్ప చేతులు దులిపేసుకుంటున్నట్టే కనిపిస్తుంది. తర్వాత ఫర్దర్ యాక్షన్ కనిపించట్లేదు. అప్పుడు అన్ని సార్లు అంతమందికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఏం చేశారని ఎవరికి తెలియదు. అంటే బేసిక్ గా మీకు చేసుంటే ఇలాంటి జరగవేమో. వందలాది వేలాది కంపెనీలు ఉంటాయి, వాటిట్లలో ఎన్నని చేస్తారు. అదే ఎవడికాడు ఎవడి వ్యాపారం వాడు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నోటీసులు ఇవ్వడంతో సరిపోతుందా? నేనంటుంది అదే, దాంట్లో స్టాఫ్ లేరు వాళ్ళు. రెండోది ఏంటంటే స్టాఫ్ అనేది లంచాలు తీసుకునే పనిలో ఉంటారు. ఒకవేళ గట్టిగా ప్రెషర్ చేయగానే లోకల్ గా ఉన్న పొలిటీషియన్ దగ్గరికి పోతారు వీళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు. చూడండి సార్ అంటారు, ఏందా నువ్వు పరిశ్రమలు రానివా మాకని చెప్పి వీళ్ళే కూడా చేస్తారు. నేను ఇంతకుముందు అప్పుడు ఫోటోలు చూపెట్టి మరీ పెద్ద ఉపన్యాసం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇట్లా మాట్లాడతారా, ₹1,00,00,000 ఎత్తే అయిపోతుందా, దీని సంగతి ఏంటి అది ఇది అనేసి. నిన్న ఏమన్నారు ఆయన, అప్పుడు జగన్ లేట్ అయ్యాడు అన్నటువంటి పాయింట్ మాట్లాడటంతో పాటు అదంతా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు నిన్న ఆయన ఏమంటారు, మళ్ళీ సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలన్నీ ఇబ్బంది పడతాయి వెళ్ళిపోతారన్నారు. ఆ రోజున కూడా చెప్పింది అదే, ఎక్కువ ఏడిపిస్తే వెళ్ళిపోతారు అన్నటువంటి. కానీ మరి చేయాలి కదా. మరి ఇప్పుడు అది చేస్తే ఏమన్నారు, అమర్రాజ్యం